ఏం లేదు. లేవండి, రెడీ అవ్వండి. సంధ్య పెళ్ళికి వెళ్ళాలి కదా. ఏయ్ నువ్వేంటే పెళ్ళికి రావా? రెడీ అవ్వ పదా. నేను రాను. సరే నీ ఇష్టం. వెళ్ళొస్తానే. హత్యకు గురైన ఐపీఎస్ ఆఫీసర్ రామ్మోహన్ రావు భౌతిక కాయాన్ని పోస్టుమార్టం చేసి పోలీసులు ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చారు. నగర పోలీస్ కమిషనర్ నాగేంద్ర నాయుడు కూడా వచ్చారు. కమిషనర్ గారు చూడండి, నిజాయితీ నిజాయితీ అని 36 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ కు సేవ చేసినందుకు గాను సరిగ్గా 36 కత్తిపోట్లే పొడిచి చంపేశారండి. చచ్చిపోయిన తర్వాత కూడా బ్రెయిన్ లో ఇంకా ఏమైనా నిజాయితీ మిగిలిపోయిందేమోనని పోస్ట్ మార్టం చేసి బ్రెయిన్ లో ఆ నిజాయితీని ముక్కను కూడా తీసేసి ఇలా అప్పచెప్పారండి. చూడండి సార్, చూడండి. కమిషనర్ గారు, ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ని పట్టపగలే అతి దారుణంగా చంపేస్తే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. అసలు ఏం చేస్తుంది సార్ మీ పోలీస్ డిపార్ట్మెంట్? చెప్పండి. చూడండి, we are doing our best. Please give us some time. ప్రతిసారి డూయింగ్ అవర్ బెస్ట్ అనడం, ఆ ఫైల్ని అటకెక్కించేయడం, కొన్నాళ్ళకి ఈ ఫైల్ కూడా అటకెక్కేస్తుందా సార్? చూడు మిస్టర్, ఎక్కువగా మాట్లాడుతున్నాను. హలో సార్, ప్రెస్తో మాట్లాడుతున్నారు మీరు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే ఏంటో తెలుసా మీకు? చూడండి, ఈ మర్డర్ గురించి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 9393324545. ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాల్ మీ డైరెక్ట్లీ. ప్లీజ్ హెల్ప్ us to solve this case. సరిగ్గా 36 కత్తిపోట్లే పొడిచి చంపేశారండి. This is my personal number 9393324545. Any information please call me directly. Please help us to solve this case. Just a minute. Excuse me. Yes. Lighter, please. Welcome to Hyderabad. వీడియో ఎక్కడి నుంచి తీసుంటారు? నిన్నటి సీసీటీవీ క్లిప్ కావాలి. ఎవరు మీరు? చెప్తే గానీ బా. వెనకాలండి, రండి. వెనక్కి అక్కడ పెట్టండి. ఓపెన్ ద క్లాత్. లేదే, చూడు, ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నారా? వెనకాల ఏవో బైక్స్ వస్తున్నాయి. చూడడానికి రౌడీ విధాలో ఉన్నారు. Bloody jobs.
హలో కమిషనర్ గారు. హలో త్రివేణి, హౌ ఆర్ యు? ఫైన్. ఏం నాగేంద్ర అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? నేను చెప్పానే, కృష్ణవేణి ఈ అమ్మాయి. నమస్తే మేడం. హలో. షీఈ్ త్రివేణి నాయక్, మై బ్యాచ్మేట్, డీసీపీ టాస్క్ ఫోర్స్. వాట్స్ ద ప్రాబ్లం నాగేంద్ర? ఓ మై గాడ్, ఇంత ప్రైమ్ విట్నెస్ ని కోర్టుకు తీసుకెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? నా పర్సనల్ కంప్యూటర్ నుంచి ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు లీక్ అయ్యాయంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మన డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పెద్ద మనుషులు ఈ కేసు వెనకాల ఉన్నారని నా అనుమానం. ఐ నీడ్ 3 months టైం టు ఇన్వెస్టిగేట్ దిస్ కేస్. ఈ 3 నెలలు ఈ అమ్మాయిని ఎక్కడ దాచాలి? మొన్ననే హోమ్ మినిస్టర్ కొత్త జీవో పాస్ చేశారు. అది ఎనీబడి విత్ హానెస్టీ కెన్ జాయిన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అని. 3 months దాకా ఈ అమ్మాయిని అక్కడ ఉంచితే బెటర్ ఏమో. ఐ థింక్ షీ షుడ్ బి సేఫ్ దేర్. యు ఆర్ రైట్. మేడం, అక్కడికి వచ్చిన ఎవరు చంపరని గ్యారంటీ ఏంటి? సీయింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కేస్, నేనే ఆ పోలీస్ అకాడమీకి డైరెక్టర్గా ట్రాన్స్ఫర్ చేయించుకుని వస్తాను. అండ్ ఐల్ సీ టు ఇట్ దట్ నథింగ్ హ్యాపెన్స్ టు యూ. ట్రస్ట్ మీ. అలాగే మేడం. మరి టీవీలో నక్సలైట్ అని న్యూస్ ఎలా వచ్చింది? పోలీసుల్ని మీడియాని మేనేజ్ చేసి ఈ అమ్మాయి నక్సలైట్ అని క్రియేట్ చేసిన ఫొటోస్, టెలికాస్ట్ చేసిన న్యూస్, ఇది మామూలు వ్యక్తుల పని కాదు. ఈ కేసు వెనకాల చాలా పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి. వాళ్ళ నుంచి కాపాడడం కోసం ఈ అమ్మాయిని అకాడమీ నుంచి మేమే కిడ్నాప్ చేసి ఇక్కడ దాచాం. డాడీ, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? చూడరాదా, అకాడమీలో ఈ అమ్మాయి నీ మాట తప్ప ఎవరి మాట వినదని తెలిసింది. ఓయ్, ఆఖరిసారిగా అడుగుతున్నాను, సాక్ష్యం చెప్తావా చెప్పా? నా ఫ్రెండ్స్ అంతా చనిపోయారు, నేనేమో నక్సలైట్ అయ్యాను. ఈ కేసులో సాక్ష్యం చెప్పే వరకు నేను బతుకుంటానని గ్యారెంటీ లేదు. షీఈ్ వెరీ స్టబర్న్. తనని కన్విన్స్ చేయడం మా వల్ల కావడం లేదు. నేను సాక్ష్యం చెప్పను, ఏం చేసుకుంటారో చేసుకోండి. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పనని మొండిగా చెప్తోంది. కన్విన్స్ హర్, టెల్ హర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కేస్. గో. హలో, మర్యాదగా చెప్తే వినవా? పోలీస్ ట్రీట్మెంట్ కావాలా? ఓహో, ఈ రూట్లో వచ్చావా? డాడీ, నేను మాట్లాడతాను డాడీ. నీకు తెలియదు, నువ్వు తప్పుకోరా. ప్లీజ్ డాడీ, ఒక్కసారి నా మాట. అరే, మామూలుగా చెప్తే వినే టైప్ కాదురా ఇవిడి. మంచు మేడం, మీరేనా చెప్పండి ప్లీజ్. నీకు తెలీదురా, నాలుగు తగిలిస్తే నాగేంద్ర, నువ్వు ఆగు. కాదు త్రివేణి. గివ్ హిమ్ సమ్ టైమ్ టు టాక్ టు హర్. నువ్వు తీసుకెళ్ళి కన్విన్స్ చేయి. గో. రండి. కృష్ణ గారు, మీరు రండి. త్రివేణి, నువ్వు వాడిని అనవసరంగా నమ్ముతున్నావు. వాడు ఒక యూజ్లెస్ ఫెలో. నాగేంద్ర, నువ్వు వాళ్ళు కొడుకునే చూసుకుంటున్నావు, కానీ నేను మంచి పోలీస్ ఆఫీసర్ని చూశాను. మై జడ్జ్మెంట్ ఈజ్ నెవర్ రాంగ్. ట్రస్ట్ మీ. నా కళ్ళలోకి చూడు. నువ్వేం చెప్తే అదే చేస్తాను, కానీ ఓ చిన్న కండిషన్. ఇంకోసారి ముద్దు పెట్టుకోవా?